మా ఆరంభించిన ఆరంభించండి. రామాయణం శ్లోకాలను నేర్చుకునే క్రమంలో మీతో పాటు నేను కూడా బాలకాండలోని 2వ సర్గంలో శ్లోకాలను చెప్పుకుంటూ ఉన్నాం. నిన్న 26వ శ్లోకం వరకు 18 శ్లోకాలు పూర్తయినాయి. ఈరోజు తరువాతి 18 శ్లోకాలు మనం చెప్పుకుందాం. ఒక్క శ్లోకం 3వ సర్గలో ఒక్క శ్లోకంతో పూర్తవుతుంది. ఇది 43 శ్లోకాలతో అయిపోతుందండి. బ్రహ్మణా సమనుజ్ఞాతః బ్రహ్మణా సమనుజ్ఞాతః సోప్యుపావిశదాసనే సోప్యుపావిశదాసనే ఉపవిష్టే తదా తస్మిన్ మాయ్ అమ్మా సిగ్నల్ సరిగా రావట్లేదు గురువుగారు. ఉపవిష్టే తదా తస్మిన్ ఉపవిష్టే తదా తస్మిన్ సాక్షాల్లోక పితామహే సాక్షాల్లోక పితామహే బ్రహ్మణా సమనుజ్ఞాతః సోప్యుపావిశదాసనే బ్రహ్మణా సమనుజ్ఞాతః సోప్యుపావిశదాసనే ఉపవిష్టే తదా తస్మిన్ సాక్షాల్లోక పితామహే ఉపవిష్టే తదా తస్మిన్ సాక్షాల్లోక పితామహే బ్రహ్మణా సమనుజ్ఞాతః సోప్యుపావిశదాసనే 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 ఉపవిష్టే తదా తస్మిన్ సాక్షాల్లోక పితామహే తద్గతేనైవ మనసా తద్గతేనైవ మనసా వాల్మీకిర్ధ్యానమాస్థితః వాల్మీకిర్ధ్యానమాస్థితః పాపాత్మనా కృతం కష్టం పాపాత్మనా కృతం కష్టం వైరగ్రహణ బుద్ధినా వైరగ్రహణ బుద్ధినా తద్గతేనైవ మనసా వాల్మీకిర్ధ్యానమాస్థితః తద్గతేనైవ మనసా వాల్మీకిర్ధ్యాన సమాస్థితః ధ్యానమాస్థితః పాపాత్మనా కృతం కష్టం వైరగ్రహణ బుద్ధినా వాళ్ళకి సిగ్నల్ లేదురా, మనకి సిగ్నల్ ఉంది, వాళ్ళకి సిగ్నల్ లేదు. మా గురువు గారు చెప్పండి. చెప్పలేదు. చెప్పానంటే నాది ఒక్కోసారి సిగ్నల్ పోతుంది గురువు గారు. సరే తల్లి. బ్రహ్మణా సమనుజ్ఞాతః సోప్యుపావిశదాసనే ఉపవిష్టే తదా తస్మిన్ తద్గతేనైవ మనసా వాల్మీకిర్ధ్యానమాస్థితః పాపాత్మనా కృతం కష్టం వైరగ్రహణ బుద్ధినా తద్గతేనైవ మనసా వాల్మీకిర్ధ్యాన
ధ్యానమాస్థితః పాపాత్మనా కృతం కష్టం వైరగ్రహణ బుద్ధినా. గురువు గారు అమ్మా మ్యూట్ లో పెట్టండి. పాపాత్మనా కృతం కష్టం వైరగ్రహణ బుద్ధినా తద్గతేనైవ మనసా వాల్మీకిర్ధ్యానమాస్థితః పాపాత్మనా కృతం కష్టం వైరగ్రహణ బుద్ధినా. గద్గతేనైవ మనసా వాల్మీకిర్ధ్యానమాస్థితః పాపాత్మనా కృతం కష్టం వైరగ్రహణ బుద్ధినా. తద్గతేనైవ మనసా వాల్మీకిర్ధ్యానమాస్థితః పాపాత్మనా కృతం కష్టం వైరగ్రహణ బుద్ధినా. యస్తాదృశం చారురవం యస్తాదృశం చారురవం క్రౌంచం హన్యాదకారణాత్ క్రౌంచం హన్యాదకారణాత్ శోచన్నేవ ముహుః క్రౌంచీం శోచన్నేవ ముహుః క్రౌంచీం ఉపశ్లోకమిమం పునః ఉపశ్లోకమిమం పునః జగానంతర్గతమనా జగావంతర్గతమనా భూత్వా శోకపరాయణః భూత్వా శోకపరాయణః. యస్తాదృశం చారురవం క్రౌంచం హన్యాదకారణాత్ యస్తాదృశం చారురవం క్రౌంచం హన్యాదకారణాత్ శోచన్నేవ ముహుః క్రౌంచీముపశ్లోకమిమం పునః. శోచన్నేవ ముహుః ఓకే అండి. శోచన్నేవ ముహుః క్రౌంచీముపశ్లోకమిమం పునః జగావంతర్గతమనా భూత్వా శోకపరాయణః జగావంతర్గతమనా భూత్వా శోకపరాయణః. యస్తాదృశం చారురవం క్రౌంచం హన్యాదకారణాత్ శోచన్నేవ ముహుః క్రౌంచీముపశ్లోకమిమం పునః జగావంతర్గతమనా భూత్వా శోకపరాయణః. యస్తాదృశం చారురవం క్రౌంచం హన్యాదకారణాత్ శోచన్నేవ ముహుః క్రౌంచీముపశ్లోకమిమం పునః జగావంతర్గతమనా భూత్వా శోకపరాయణః. యస్తాదృశం చారురవం క్రౌంచం హన్యాదకారణాత్ శోచన్నేవ ముహుః క్రౌంచీముపశ్లోకమిమం పునః జగావంతర్గతమనా భూత్వా శోకపరాయణః. యస్తాదృశం చారురవం క్రౌంచం హన్యాదకారణాత్ శోచన్నేవ ముహుః క్రౌంచీముపశ్లోకమిమం పునః జగావంతర్గతమనా భూత్వా శోకపరాయణః. యస్తాదృశం చారురవం క్రౌంచం హన్యాదకారణాత్ శోచన్నేవ ముహుః క్రౌంచీముపశ్లోకమిమం పునః జగావంతర్గతమనా భూత్వా శోకపరాయణః. యస్తాదృశం చారురవం క్రౌంచం హన్యాదకారణాత్ శోచన్నేవ ముహుః క్రౌంచీముపశ్లోకమిమం పునః జగావంతర్గతమనా భూత్వా శోకపరాయణః. అమ్మ ఇప్పుడు ఒక శ్లోకాలంటికి వివరం చెప్తాను. సరే గురు. అనంతరం బ్రహ్మోపదేశానికి అర్హమైనట్లుగా పూజింపబడినటువంటి ఆసనంపై ఆసీనుడైనటువంటి బ్రహ్మదేవుడు
వాల్మీకి మహర్షిని కూర్చోవడానికి ఆజ్ఞాపించాడు. బ్రహ్మ యొక్క అనుజ్ఞతో వాల్మీకి కొంచెం ఎక్కువ తక్కువగా ఉన్నటువంటి ఆసనంలో కూర్చున్నాడు. బ్రహ్మంతటి వాడు సాక్షాత్తుగా బ్రహ్మే ఎదురు కూర్చున్నప్పటికీ వాల్మీకి క్రౌంచ పక్షి కిరాతుడు చేత దంపబడిన దృశ్యాన్నే మనస్సులో చింతిస్తూ ఉన్నాడు. క్రౌంచ పక్షిని వేటాడాలనేటువంటి దుర్బుద్ధితో పాపాత్ముడైనటువంటి కిరాతుడు ఎంతటి క్రూరకార్యం చేశాడు. ప్రతి క్రీడలో మనకి మధుర ధ్వని చేస్తున్నటువంటి క్రౌంచ పక్షిని ఆ కిరాతుడు నిష్కారణంగా వధించాడు కదా. ఆ దృశ్యాన్నే తలుస్తూ ఆ ఆడపక్షి క్రౌంచ పక్షి యొక్క దురవస్థను కూడా స్మరిస్తూ కరుణార్థ హృదయుడి తాను అప్రయత్నంగా పలికిన మానిషాద అనే శ్లోకాన్నే మనసులో మరలా పఠించాడు. తమువాచ తతో బ్రహ్మ తమువాచ తతో బ్రహ్మ ప్రహసన్ మునిపుంగవం ప్రహసన్మునిపుంగవం శ్లోక ఏవ త్వయా బద్ధః శ్లోక ఏవ త్వయా బద్ధః నాత్ర కార్యా విచారణ నాత్ర కార్యా విచారణ. తమువాచ తతో బ్రహ్మ ప్రహసన్ బ్రహ్మా ప్రసహన్ మునిపుంగవం తమువాచ తతో బ్రహ్మా ప్రహసన్మునిపుంగవం శ్లోక ఏవ త్వయా బద్ధో నాత్ర కార్యా విచారణ. శ్లోక ఏవ త్వయా బద్ధో నాత్ర కార్యా విచారణ. బాగుందమ్మా, సంతోషం. అచ్చులు విడిగా చెప్పడం అనేది నీకు అలవాటైంది, గ్రహించావు, సంతోషం. ధన్యవాదాలు గురుగారు. తమువాచ తతో బ్రహ్మా ప్రహసన్ మునిపుంగవం శ్లోక ఏవ త్వయా బద్ధో నాత్ర కార్యా విచారణ. తమువాచ తతో బ్రహ్మా ప్రహసన్మునిపుంగవం శ్లోక ఏవ త్వయా బద్ధో నాత్ర కార్యా విచారణ. తమువాచ తతో బ్రహ్మా ప్రహసన్ మునిపుంగవం శ్లోక ఏవ త్వయా బద్ధో నాత్ర కార్యా విచారణ. తమువాచ తతో బ్రహ్మా ప్రహసన్మునిపుంగవం శ్లోక ఏవ త్వయా బద్ధో నాత్ర కార్యా విచారణ. తమువాచ తతో బ్రహ్మా ప్రహసన్ మునిపుంగవం శ్లోక ఏవ త్వయా బద్ధో నాత్ర కార్యా విచారణ. తమువాచ తతో బ్రహ్మా ప్రహసన్మునిపుంగవం శ్లోక ఏవ త్వయా బద్ధో నాత్ర కార్యా విచారణ. అమ్మ ఒక క్షణం. సరే గురుగారు. మేడం గారండి, నిన్న 15th శ్లోకం ఉంది చూడండి, మానిషాద ప్రతిష్ట, అది ఒకసారి చదవరా? అంజనీ గారు, నిన్న 15th శ్లోకం ఉంది కదా, 15th ఇవాళ చెప్పింది 27 నుంచి కదా. నిన్నటిది మానిషాద ప్రతిష్ట. అది క్లాస్ అయిపోయాక చెప్పుకుందాంలేండి, మళ్ళీ గురువు గారు వస్తారు మధ్యలో. సరే సరే. మా గురుగారు,
31వ శ్లోకం అండి. మచ్చన్ అదే మచ్చందా దేవతే బ్రహ్మన్ మచ్ఛందా దేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతీ ప్రవృత్తేయం సరస్వతి రామస్య చరితం సర్వం రామస్య చరితం సర్వం కురుత్వం ఋషిసత్తమా కురుత్వం ఋషిసత్తమా కలిపి చెప్పండి. ఓకే. కురుత్వం ఋషిసత్తమా. అంతే. మచ్చందా దేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతీ మచ్ఛందా దేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతి రామస్య చరితం సర్వం కురుత్వం ఋషిసత్తమా రామస్య చరితం సర్వం కురుత్వం ఋషిసత్తమా. మచ్చందా దేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతీ రామస్య చరితం సర్వం కురుత్వం ఋషిసత్తమా మచ్ఛందా దేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతి రామస్య చరితం సర్వం కురుత్వం ఋషిసత్తమా. మచ్చందా దేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతీ రామస్య చరితం సర్వం కురుత్వం ఋషిసత్తమా మచ్ఛందా దేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతి రామస్య చరితం సర్వం కురుత్వం ఋషిసత్తమా. మచ్చందా దేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతీ రామస్య చరితం సర్వం కురుత్వం ఋషిసత్తమా మచ్ఛందా దేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతి రామస్య చరితం సర్వం కురుత్వం ఋషిసత్తమా. అనంతరం అంత బ్రహ్మ తన అభిమతానుసారమే అతని ముఖంన పలికిన అతని ముఖం నుంచి పలుకులు వెలువడినవని భావించి చిరునవ్వు నవ్వుతూ ఆ మహర్షితో అన్నాడు, నీవు కనికరంతో పలికినటువంటి మాటలు ఛందోబద్ధమైన శ్లోకమే. ఈ విషయంలో విచారించవలసిన పని లేదు. ఓ బ్రాహ్మణోత్తమా, నీ వాక్కు నా సంకల్ప ప్రకారమే ప్రవర్తిల్లినది. వాక్కు సరస్వతిని వాక్కు అని కూడా అంటారు. వాక్కునే సరస్వతి అంటారు. ఓ ఋషీశ్వర, నీవు శ్రీరామచరితమును సంపూర్ణంగా ఇటువంటి ఛందస్సులోనే రచించు. ధర్మాత్మనో గుణవతః ధర్మాత్మనో గుణవతః లోకే రామస్య ధీమతః లోకే రామస్య ధీమతః వృత్తం కథయ ధీరస్య వృత్తం కథయ ధీరస్య యథా తే నారదాచ్ఛృతం యథా తే నారదాచ్ఛృతం ధర్మాత్మనో గుణవతో లోకే రామస్య ధీమతః ధర్మాత్మనో గుణవతో లోకే రామస్య ధీమతః. ధీమతుడు అంటే ధీ అంటే బుద్ధి అని అర్థం. అది కలిగిన వాడు కాబట్టి ధీమతుడు అని పేరు. ధర్మాత్మనో గుణవతో పాదం మొత్తం చెప్తున్నా కదా. వృత్తం కథయ ధీరస్య వృత్తం కథయ ధీరస్య యథా తే నారదాచ్ఛృతం వృత్తం కథయ ధీరస్య యథా తే నారదాచ్ఛృతం. ఆ వృత్తం దగ్గర వృత్తులేదు. ఓకే గురుగారు. ధర్మాత్మనో గుణవతో లోకే రామస్య ధీమతః వృత్తం కథయ ధీరస్య యథా తే నారదాచ్ఛృతం. ధర్మాత్మనో గుణవతో లోకే రామస్య ధీమతః వృత్తం కథయ ధీరస్య యథా తే నారదాచ్ఛృతం. ధర్మాత్మనో గుణవతో లోకే రామస్య ధీమతః వృత్తం కథయ ధీరస్య యథా తే నారదాచ్ఛృతం.
ధర్మాత్మనో గుణవతో లోకే రామస్య ధీమతః వృద్ధం కథయ ధీరస్య యథా తే నారదాశ్రుతం. ధర్మాత్మనో గుణవతో లోకే రామస్య ధీమతః వృత్తం కథయ ధీరస్య యథా తే నారదాచ్యుతం. ధర్మాత్మనో గుణవతో లోకే రామస్య ధీమతః వృద్ధం కథయ ధీరస్య యథా తే నారదాశ్రుతం. శ్రీరాముడు ధర్మాత్ముడు, అంటే ధర్మాన్ని స్వయంగా ఆచరిస్తూ ఇతరుల చేత ఆచరింపజేసేటువంటి వాడు. కరుణాళువు, సద్గుణ సంపన్నుడు. అంటే కరుణ అళ్ళువు అంటే స్వరూపంగా కలిగిన వాడు, అంటే నిండుగా కరుణ కలిగిన వాడు అని అర్థం. అయ్యా దయాళువు అనే పదం కూడా మనం వింటూ ఉంటాం. సకల సద్గుణ సంపన్నుడు, గొప్ప ప్రజ్ఞాశాలి, మేరునగ ధీరుడు. మేరు పర్వతం చాలా ఎత్తైందని చెప్తుంటారు, అంత ధీరత్వం కలిగిన వాడు, ధైర్యం కలిగిన వాడు, అలా లోకంలో ప్రసిద్ధికి ఎక్కినటువంటి వాడు. అటువంటి శ్రీరాముడి చరిత్రాన్ని నారదుడు నీకు తెలిపినటువంటి ప్రకారంగా వర్ణింపు. రహస్యంచ ప్రకాశంచ రహస్యంచ ప్రకాశంచ యద్వృత్తం తస్య ధీమతః యద్వృత్తం తస్య ధీమతః రామస్య సహ సౌమిత్రే రామస్య సహ సౌమిత్రే రాక్షసానాం చ సర్వశః రాక్షసానాం చ సర్వశః రహస్యం చ ప్రకాశం చ యద్వృత్తం తస్య ధీమతః రహస్యం చ ప్రకాశం చ యద్వృత్తం తస్య ధీమతః రామస్య సహ సౌమిత్రే రాక్షసానాం చ సర్వశః రామస్య సహ సౌమిత్రే రాక్షసానాం చ సర్వశః రహస్యం చ ప్రకాశం చ యద్వృత్తం తస్య ధీమతః రామస్య సహ సౌమిత్రే రాక్షసానాం చ సర్వశః రహస్యం చ ప్రకాశం చ యద్వృత్తం తస్య ధీమతః రామస్య సహ సౌమిత్రే రాక్షసానాం చ సర్వశః రహస్యం చ ప్రకాశం చ యద్వృత్తం తస్య ధీమతః రామస్య సహ సౌమిత్రే రాక్షసానాం చ సర్వశః రహస్యం చ ప్రకాశం చ యద్వృత్తం తస్య ధీమతః రామస్య సహ సౌమిత్రే రాక్షసానాం చ సర్వశః వైదేహ్యాశ్చైవ యద్వృత్తం విదేహ్యాశ్చైవ యద్వృత్తం ప్రకాశం యది వారః ప్రకాశం యది వారః తచ్చాప్యవిదితం సర్వం తచ్చాప్యవిదితం సర్వం విదితంతే భవిష్యతి. విదితంతే భవిష్యతి. వైదేహ్యాశ్చైవ యద్వృత్తం ప్రకాశం యది వారః వైదేహ్యాశ్చైవ యద్వృత్తం ప్రకాశం యది వారః తచ్చాప్యవిదితం సర్వం విదితంతే భవిష్యతి. తచ్చాప్యవిదితం సర్వం విదితంతే భవిష్యతి. వైదేహ్యాశ్చైవ యద్వృత్తం ప్రకాశం యది వారః తచ్చాప్యవిదితం సర్వం విదితంతే భవిష్యతి.
వైదేహ్యాశ్చైవ యద్వృత్తం ప్రకాశం యది వారహః తచ్చాప్యవిదితం సర్వం విదితం తే భవిష్యతి. వైదేహ్యాశ్చైవ యద్వృత్తం ప్రకాశం యది వారః తచ్చాప్యవిదితం సర్వం విదితం తే భవిష్యతి. వైదేహ్యాశ్చైవ యద్వృత్తం ప్రకాశం యది వారహః తచ్చాప్యవిదితం సర్వం విదితం తే భవిష్యతి. వైదేహ్యాశ్చైవ యద్వృత్తం ప్రకాశం యది వారః తచ్చాప్యవిదితం సర్వం విదితం తే భవిష్యతి. వైదేహ్యాశ్చైవ యద్వృత్తం ప్రకాశం యది వారహః తచ్చాప్యవిదితం సర్వం విదితం తే భవిష్యతి. నతే వాగవృతా కావ్యే నతే వాగనృతా కావ్యే కాచిదత్ర భవిష్యతి. కాచిదత్ర భవిష్యతి. కురు రామ కథాం పుణ్యాం కురు రామ కథాం పుణ్యాం శ్లోకబద్ధాం మనోరమాం. లోకబద్ధాం మనోరమాం. నతే వాగనృతా కావ్యే కాచిదత్ర భవిష్యతి. నతే వాగనృతా కావ్యే కాచిదత్ర భవిష్యతి. కురు రామ కథాం పుణ్యాం శ్లోకబద్ధాం మనోరమాం. కురు రామ కథాం పుణ్యాం శ్లోకబద్ధాం మనోరమాం. నతే వాగనృతా కావ్యే కాచిదత్ర భవిష్యతి. కురు రామ కథాం పుణ్యాం శ్లోకబద్ధాం మనోరమాం. నతే వాగనృతా కావ్యే కాచిదత్ర భవిష్యతి. కురు రామ కథాం పుణ్యాం శ్లోకబద్ధాం మనోరమాం. నతే వాగనృతా కావ్యే కాచిదత్ర భవిష్యతి. కురు రామ కథాం పుణ్యాం శ్లోకబద్ధాం మనోరమాం. నతే వాగనృతా కావ్యే కాచిదత్ర భవిష్యతి. కురు రామ కథాం పుణ్యాం శ్లోకబద్ధాం మనోరమాం. నతే వాగనృతా కావ్యే కాచిదత్ర భవిష్యతి. కురు రామ కథాం పుణ్యాం శ్లోకబద్ధాం మనోరమాం. నతే వాగనృతా కావ్యే కాచిదత్ర భవిష్యతి. కురు రామ కథాం పుణ్యాం శ్లోకబద్ధాం మనోరమాం. యావత్ స్థాస్యంతి గిరయః యావస్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే. సరితశ్చ మహీతలే తావద్రామాయణ కథా తావద్రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి. లోకేషు ప్రచరిష్యతి. యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే. యావస్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి. తావద్రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి. యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి. యావస్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి. యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి. యావస్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే
तावद्रामायण कथा लोकेषु प्रचरिष्यति यावत् हास्यन्ति गिरयः सरितश्च महीतले तावद्रामायण कथा लोकेषु प्रचरिष्यति यावस्थास्यन्ति गिरयः सरितश्च महीतले तावद्रामायण कथा लोकेषु प्रचरिष्यति यावद्रामायण कथा यावद्रामायण कथा त्वत्कृता प्रचरिष्यति त्वत्कृता प्रचरिष्यति तावदूर्ध्वमधश्च त्वम् तावदोर्ध्वमदश्च त्वम् मल्लोकेषु निवत्स्यसि मल्लोकेषु निवत्यसि यावद्रामायण कथा त्वत्कृता प्रचरिष्यति यावद्रामायण कथा त्वत्कृता प्रचरिष्यति तावदूर्ध्वमधश्च त्वम् मल्लोकेषु निवत्स्यसि तावदोर्ध्वमदश्च त्वम् मल्लोकेषु निवत्स्यसि यावद्रामायण कथा त्वत्कृता प्रचरिष्यति तावदूर्ध्वमधश्च त्वम् मल्लोकेषु निवत्स्यसि यावद्रामायण कथा त्वत्कृता प्रचरिष्यति तावदोर्ध्वमदश्च मल्लोकेषु निवत्स्यसि यावद्रामायण कथा त्वत्कृता प्रचरिष्यति तावदूर्ध्वमधश्च त्वम् मल्लोकेषु निवत्स्यसि यावद्रामायण कथा त्वत्कृता प्रचरिष्यति तावदोर्ध्वमदश्च त्वम् मल्लोकेषु निवत्स्यसि यावद्रामायण कथा त्वत्कृता प्रचरिष्यति तावदूर्ध्वमधश्च त्वम् मल्लोकेषु निवत्स्यसि यावद्रामायण कथा त्वत्कृता प्रचरिष्यति तावदोर्ध्वमदश्च त्वम् मल्लोकेषु निवत्स्यसि ప్రతిభామూర్తి అయినటువంటి శ్రీరాముడి యొక్క చరితం, లక్ష్మణుడు ఉదంతం, సీతా వృత్తాంతం. ఇక్కడ వృత్తం వృత్తాంతం అంటుంటారంటే ఏమిటంటే ఆ వృత్తం అన్నా వృత్తాంతం అన్నా ఆ చెప్పబడినటువంటి సందర్భం చుట్టూ విషయాలన్నీ కూడా తెలియజేసేటువంటి దాన్ని వృత్తం అని వృత్తాంతం అని అంటుంటారు. లేదా చరిత్ర అని కూడా దానికే పేరు ఉంటుంది. దానికే పేరు, మరో పేరు. భరతాతుల గాథలు, రావణాది రాక్షసుల కథలు లోక ప్రసిద్ధములైనవి, రహస్యముగానే మిగిలినవి. అన్నిటినీ కూడా వివరించు. లోక ప్రసిద్ధములైనవి, రహస్యంగా మిగిలినవి అన్నిటిని కూడా వివరించు. నారదు నీకు స్పష్టంగా వివరింపని రహస్యాలు కూడా సాకల్యంగా నీ స్ఫురణకు వస్తాయి. నీవు రచించబో రామాయణం నందు అంశములు అన్నీ కూడా సత్యములే ఎగుతాయి. అందరి పదముల్లో గాని, వాక్యముల్లో గాని, వాటి అర్థాదుల్లో గాని ఎటువంటి దోషములు ఉండవు. రామకథ పాపాలని రూపుమాపుతుంది. విన్న మాత్రం చేతనే పరమానందాన్ని కూరుస్తుంది. కనుక దాన్ని శ్లోకాల్లో రచించు. ఈ భూమండలంలో పర్వతాలు, నదులు ఉన్నంతకాలం కూడా ఈ రామాయణ గాథ సమస్త లోకాల్లోనూ కీర్తింపబడుతూ ఉంటుంది. నీచే విరచితమైనటువంటి రామాయణ గాథ శ్లాఘింపబడుతూ ఉన్నంత వరకు కూడా నీ కీర్తి ప్రతిష్టలు ముల్లోకాలంతా కూడా వ్యాపించి ఉంటాయి. ఇత్యుక్త్వా భగవాన్ బ్రహ్మ గురు ఇత్యుక్త్వా భగవాన్ బ్రహ్మ ఓకే ఇత్యుక్త్వా భగవాన్ బ్రహ్మ తత్రైవాంతరధీయత తతః స శిష్యో వాల్మీకిః మునిర్విస్మయమాయయౌ ఇత్యుక్త్వా భగవాన్ బ్రహ్మ తత్రైవాంతరధీయత ఇత్యుక్త్వా భగవాన్ బ్రహ్మ తత్రైవాంతరధీయత తతః స శిష్యో వాల్మీకిర్మునిర్విస్మయమాయయౌ
ततस्त शिष्यो वाल्मीकिर्मुनिर्विस्मयमाययौ। इत्युक्त्वा भगवान् ब्रह्मा तत्रैवान्तरधीयत ततः स 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 शिष्यो वाल्मीकिर्मुनिर्विस्मयमाययौ। तस्य शिष्यास्ततः सर्वे तस्य शिष्यास्ततः सर्वे जगुश्लोकमिमं पुनः जगुश्लोकमिमं पुनः मुहुर्मुहुर्व्रीयमाणाः मुहुर्मुहुः प्रीयमानाः प्राहुश्च भृशविस्मिताः प्राहुश्च भृशविस्मिताः। तस्य शिष्यास्ततः सर्वे जगुश्लोकमिमं पुनः तस्य शिष्यास्ततः सर्वे जगुश्लोकमिमं पुनः मुहुर्मुहुः प्रीयमाणाः प्राहुश्च भृशविस्मिताः मुहुर्मुहुः प्रीयमानाः प्राहुश्च भृशविस्मिताः। तस्य शिष्यास्ततः सर्वे जगुश्लोकमिमं पुनः मुहुर्मुहुः प्रीयमाणाः प्राहुश्च भृशविस्मिताः तस्य शिष्यास्ततः सर्वे जगुश्लोकमिमं पुनः मुहुर्मुहुः प्रीयमानाः प्राहुश्च भृशविस्मिताः। అందరూ చెబుతుంటారుగా మ్యూట్ లో పెట్టుకున్నా చదువుకుంటున్నారు. तस्य शिष्यास्ततः सर्वे जगुश्लोकमिमं पुनः मुहुर्मुहुः प्रीयमाणाः प्राहुश्च भृश विस्मिताः तस्य शिष्यास्ततः सर्वे जगुश्लोकमिमं पुनः मुहुर्मुहुः प्रीयमानाः प्राहुश्च भृशविस्मिताः। ఈ విధంగా పలికి బ్రహ్మదేవుడు అక్కడనే అంతర్ధానమయ్యాడు. అప్పుడు వాల్మీకి మహర్షి ఆయన శిష్యులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. అనంతరం ఆ ముని శిష్యులు అందరూ మా విషాద అనే శ్లోకాన్ని అత్యంత ప్రీతితో గానం చేశారు. వాళ్ళలో వాళ్లే పరస్పరం తమ ఆనందాశ్చర్యాలను ప్రకటించుకుంటూ ఉన్నారు. సమాక్షరైశ్చతుర్భిర్యః समाक्षरैश्चतुर्भिर्यः పాదైర్గీతో మహర్షిణా पादैर्गीतो महर्षिणा సోమవ్యాహరణాద్ భూయుః నువ్వు ఉందండి గురుగారు, ఇక్కడ మా కాదు. సోమవ్యాహరణాద్ భూయః అంతేగమ్మా. సోనువ్యాహరణాద్ భూయః सोऽनुव्याहरणाद् भूयः శోకశ్లోకత్వమాగతః शोकश्लोकत्वमागतः సమాక్షరైశ్చతుర్భిర్యః పాదైర్గీతో మహర్షిణా समाक्षरैश्चतुर्भिर्यः पादैर्गीतो महर्षिणा సోనువ్యాహరణాద్ భూయః శోకశ్లోకత్వమాగతః
శ్లోకత్వమాగత శోనువ్యాహరణాద్ భూయః శ్లోకశ్లోకత్వమాగతః సమాక్షరైశ్చతుర్భిర్యః పాదైర్గీతో మహర్షిణా సోనువ్యాహరణాద్ భూయః శ్లోకశ్లోకత్వమాగతః తమాక్షరైశ్చతుర్భిర్యః పాదైర్గీతో మహర్షిణా సోనువ్యాహరణాద్ భూయః శోకశ్లోకత్వమాగతః సమాక్షరైశ్చతుర్భిర్యః 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 పాదైర్గీతో మహర్షిణా సోనువ్యాహరణాద్ భూయః శోకశ్లోకత్వమాగతః ప్రస్తాత్ ప్రజాపతి వాల్మీకి మహర్షి శోకాతిరేకంతో కారుణ్యంతో సమానాక్షరాలు గల 4 పాదకాలు గల శ్లోకాన్ని పలికాడు. దానిని శిష్యులు అనేక సార్లు వెంట వెంట పఠించడం చేత ఆ శ్లోకం మిక్కిలి ప్రసిద్ధికి ఎక్కింది. ఆ శోకమే శ్లోక రూపాన్ని పొందింది. అందువలన రామాయణం కరుణారస భరితమైంది. తస్య బుద్ధిరియం జాత తస్య బుద్ధిరియంజాత వాల్మీకేర్భావితాత్మనః వాల్మీకేర్భావితాత్మనః కృత్స్నో రామాయణం కావ్యం కృత్స్నం రామాయణం కావ్యం ఈదృశైః కరవాణ్యహం ఈదృశైః కరవాణ్యహం తస్య బుద్ధిరియం జాత వాల్మీకేర్భావితాత్మనః తస్య బుద్ధిరియంజాత వాల్మీకేర్భావితాత్మనః కృత్స్నో రామాయణం కావ్యమీదృశైః కరవాణ్యహం కలిపి చెప్పాలి. ఓకే. కృత్స్నం రామాయణం కావ్యమీదృశైః కరవాణ్యహం తస్య బుద్ధిరియం జాత వాల్మీకేర్భావితాత్మనః కృత్స్నో రామాయణం కావ్యమీదృశైః కరవాణ్యహం తస్య బుద్ధిరియంజాత వాల్మీకేర్భావితాత్మనః కృత్స్నం రామాయణం కావ్యమీదృశైః కరవాణ్యహం తస్య బుద్ధిరియం జాత వాల్మీకేర్భావితాత్మనః కృత్స్నో రామాయణం కావ్యమీదృశైః కరవాణ్యహం తస్య బుద్ధిరియంజాత వాల్మీకేర్భావితాత్మనః కృత్స్నం రామాయణం కావ్యమీదృశైః కరవాణ్యహం తస్య బుద్ధిరియం జాత వాల్మీకేర్భావితాత్మనః కృత్స్నో రామాయణం కావ్యమీదృశైః కరవాణ్యహం తస్య బుద్ధిరియంజాత వాల్మీకేర్భావితాత్మనః కృత్స్నం రామాయణం కావ్యమీదృశైః కరవాణ్యహం అప్పుడు ఆ వాల్మీకి పరమాత్మను ధ్యానించిన వాడై ఈ రామాయణ కావ్యాన్ని పూర్తిగా ఇటువంటి శ్లోకాల్లోనే రచించెదను అని సంకల్పం చేశాడు. ఉదార వృత్తార్థ పదైర్మనోరమైః ఉదార వృత్తార్థ పదైర్మనోరమైః తదాస్య రామస్య చకార కీర్తిమాన్ తదాస్య రామస్య చకార కీర్తిమాన్ సమాక్షరైః శ్లోకశతైర్యశస్వినః సమాక్షరైః
यशस्करं काव्यमुदारधीर्मुनिः उदारवृत्तार्थपदैर्मनोरमैस्तदास्य रामस्य चकार कीर्तिमान् उदारवृत्तार्थपदैर्मनोरमैः स तदास्य रामस्य चकार मनोरमैस्तदास्य कीर्तिमान्। मनोरमैस्तदास्य ओके गुरु। उदारवृत्तार्थपदैर्मनोरमैस्तदास्य रामस्य चकार कीर्तिमान्। समाक्षरैः श्लोकशतैर्यशस्विनो यशस्करं समुदारधीर्मुनिः समाक्षरैः श्लोकशतैर्यशस्विनो यशस्करं काव्यमुदारधीर्मुनिः। समाक्षरैः श्लोकशतैर्यशस्विनो यशस्करं काव्यमुदारधीर्मुनिः उदारवृत्तार्थपदैर्मनोरमैस्तदास्य रामस्य चकार कीर्तिमान्। समाक्षरैः श्लोकशतैर्यशस्विनो यशस्करं काव्यमुदारधीर्मुनिः। उदारवृत्तार्थपदैर्मनोरमैस्तदास्य रामस्य चकार कीर्तिमान् समाक्षरैः श्लोकशतैर्यशस्विनो यशस्करं काव्यमुदारधीर्मुनिः उदारवृत्तार्थपदैर्मनोरमैस्तदास्य रामस्य चकार कीर्तिमान्। समाक्षरैः श्लोकशतैर्यशस्विनो यशस्करं काव्यमुदारधीर्मुनिः। उदारवृत्तार्थपदैर्मनोरमैस्तदास्य रामस्य चकार कीर्तिमान् समाक्षरैः श्लोकशतैर्यशस्विनो यशस्करं काव्यमुदारधीर्मुनिः उदारवृत्तार्थपदैर्मनोरमैस्तदास्य रामस्य चकार कीर्तिमान् समाक्षरैः श्लोकशतैर्यशस्विनो यशस्करं काव्यमुदारधीर्मुनिः। तदुपगतसमाससन्धियोगम् तदुपगतसमाससन्धियोगम् सममधुरोपनतार्थवाक्यबद्धम् सममधुरोपनतार्थवाक्यबद्धम् रघुवरचरितं मुनिप्रणीतम् रघुवरचरितं मुनिप्रणीतम् दशशिरसश्च वधं निशामयध्वम् दशशिरसश्च वधं निशामयध्वम्। బాగుందమ్మా శ్వాస బాగా పలికావు. ఈ శ్లోకం ధ్యాన శ్లోకాల్లో ఉంది ఇది. లాస్ట్ శ్లోకం అండి. తదుపగస సమాస సంధియోగం సమమధురోపనతార్థవాక్యబద్ధం తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్థవాక్యబద్ధం రఘువరచరితం ముని ప్రణీతం దశశిరసశ్చ వధం నిశామయధ్వం రఘువరచరితం ముని ప్రణీతం దశశిరసశ్చ వదం నిశామయధ్వం తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్థవాక్యబద్ధం రఘువరచరితం ముని ప్రణీతం దశశిరసశ్చ వధం నిశామయధ్వం తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్థవాక్యబద్ధం రఘువరచరితం ముని ప్రణీతం దశశిరసశ్చ వదం నిశామయధ్వం తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్థవాక్యబద్ధం రఘువరచరితం ముని ప్రణీతం దశశిరసశ్చ వధం నిశామయధ్వం తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్థవాక్యబద్ధం రఘువరచరితం ముని ప్రణీతం దశశిరసశ్చ వదం నిశామయధ్వం తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్థవాక్యబద్ధం
రఘువర చరితం ముని ప్రణీతం దశ శిరసశ్చ వదం నిశామయధ్వం. తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్థవాక్యబద్ధం రఘువర చరితం ముని ప్రణీతం దశ శిరసశ్చ వదన్ నిశామయధ్వం. మిక్కిలి ధీశాలి ఋషుల్లో సుప్రసిద్ధుడైనటువంటి వాల్మీకి చరిత్ర ప్రసిద్ధి చెందినటువంటి శ్రీరాముడి యొక్క కీర్తి పరిమళాలు ముల్లోకాల్లోనూ గుబాళింపజేయగా రామాయణ కావ్యాన్ని సమానాక్షరాలు గల పాదములతో విశేష వృత్తములతో అర్థవంతములైనటువంటి చక్కటి పదములతో వందల కొలది 24,000 శ్లోకాలు అనమాట. అన్ని శ్లోకాలతో మనోహరంగా రచించాడు. వాల్మీకి మహర్షి ప్రణీతమైనటువంటి ఈ మహాకావ్యం రఘువంశోత్తముడైనటువంటి శ్రీరాముడి చరితాన్ని దశకంఠుడైనటువంటి రావణుని వధను వర్ణిస్తూ ఉన్నది. ఇందలి సమాసములు సంధులు శాస్త్రానుకూలములై చక్కగా కుదురుకున్నాయి. రసస్ఫోరకములై మధురములై అర్థవంతములైనటువంటి వాక్యములతో ఇది కూర్చోబడింది. అటువంటి రామాయణ కావ్యాన్ని వినుడు అని వాల్మీకి శిష్యులకు లోకానికి వెల్లడించాడు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే ద్వితీయః సర్గః. ఇక 3వ సర్గం. ఇందులో రామాయణ కావ్య కథ సంగ్రహంగా ఉంటుంది. శ్రుత్వా వస్తు సమగ్రం తత్ ధర్మాత్మా ధర్మ సంహితం వ్యక్తమన్వేషతే భూయః యద్వృత్తం తస్య ధీమతః శ్రుత్వా వస్తు సమగ్రం తద్ధర్మాత్మా ధర్మ సంహితం వ్యక్తమన్వేషతే భూయో యద్వృత్తం తస్య ధీమతః శ్రుత్వా వస్తు సమగ్రం తద్ధర్మాత్మా ధర్మ సంహితం వ్యక్తమన్వేషతే భూయో యద్వృత్తం తస్య ధీమతః శ్రుత్వా వస్తు సమగ్రం తద్ధర్మాత్మా ధర్మ సంహితం వ్యక్తమన్వేషతే భూయో యద్వృత్తం తస్య ధీమతః శ్రుత్వా వస్తు సమగ్రం తద్ధర్మాత్మా ధర్మ సంహితం వ్యక్తమన్వేషతే భూయో యద్వృత్తం తస్య ధీమతః శ్రుత్వా వస్తు సమగ్రం తద్ధర్మాత్మా ధర్మ సంహితం వ్యక్తమన్వేషతే భూయో యద్వృత్తం తస్య ధీమతః. ధర్మాత్ముడైనటువంటి వాల్మీకి ముని ఇదివరలో నారద మహర్షి వలన ధర్మ సహితమైనటువంటి రామకథను విని ఉన్నాడు. మహానుభావుడైనటువంటి శ్రీరామచంద్రుడి వృత్తాంతంలో ఇంకా విశేషాంశములు ఏవైనా కలవేమోనని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇక్కడతో ఈ రోజు చెప్పుకోవాల్సిన 18 శ్లోకాలు పూర్తయినాయి.